హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ ఇయర్ లో వచ్చే నోటిఫికేషన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కి సంబంధించి దాదాపు 300 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, అండ్ ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఫిజికల్ కి సంబంధించింది ఏంటి, ఈ వివరాలు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తానండి. దయచేసి ఈ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వద్దు. రైట్. సో చాలా మంది తక్కువ పోస్టులు ఉన్నాయనేసి అప్లికేషన్ చేసుకోవడం కూడా మర్చిపోతారు. బట్ అప్లికేషన్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. ఏజ్ క్రైటీరియా కూడా చాలా మందికి ఎలిజిబుల్ గానే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఈ కోర్సుకు తగ్గట్టుగానే రైట్ ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కు తగ్గట్టుగానే కోర్సు కూడా నేను సైనిక యాప్ లో లాంచ్ చేయడం జరిగింది. మరెక్కడో వెతకాల్సిన అవసరం లేదండి. దీనికి కస్టమైజ్ గానే కోర్సెస్ అనేది నేను రిలీజ్ చేస్తున్నాను అనమాట, టైం టు టైం. రైట్. సో చాలా ప్రాపర్ గా దీంట్లోకి సంబంధించి కోర్సెస్ అనేది నేను ఇస్తూ ఉన్నాను. ఈవెన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి కూడా స్పెసిఫిక్ గా క్లాసెస్ అనేది అప్డేట్ చేసి మీకు అందరికీ అందివ్వడం అయితే జరుగుతుంది. లైక్ వైజ్ మనకు కోస్ట్ గార్డ్ కు సంబంధించి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. డెమో క్లాసెస్ కూడా వినండి బాయ్స్. ఓకేనా గైస్? సో ఇక్కడ మనకు ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు చూస్తే మనకు ఈ యొక్క బ్యాచ్ వచ్చేసి 2/2025 బ్యాచ్. అంటే దాదాపుగా ఈ బ్యాచ్ ట్రైనింగ్ అనేది మనకు సెప్టెంబర్ ఆ టైంలో ట్రైనింగ్ వెళ్తుంది. మనం గమనించాల్సిన అవసరం. రైట్. ట్రైనింగ్ వెళ్ళేది సెప్టెంబర్ 20, ఈ ఇయర్ సెప్టెంబర్ 25. ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను ముందుగానే. రైట్. సో ఇక్కడ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏంటి? నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. అంటే ఈ యొక్క జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్ ఏంటివి అనేది కూడా నేను తర్వాత వీడియోస్ లో నేను మీకు అందరికీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. రైట్. అప్లికేషన్ చేసుకోవాల్సిన డేట్ అండ్ టైం ఏంటండి? అప్లికేషన్ మనకు 11th ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవాలండి. 25th ఫిబ్రవరికి హార్డ్లీ మనకు 15 డేస్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసుకునే దానికోసం. అయితే ఎలిజిబిలిటీ కండిషన్స్ మనం అన్ని ఏంటి అనేది మనం చూసుకుందామండి. బట్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ కు మాత్రమే ఇది ఎలిజిబుల్ గా ఉంటుంది. ఓన్లీ ఫర్ మేల్ ఇండియన్ సిటిజన్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీకి మనకు 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ చేసి ఉండాలండి. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అన్నమాట. దాని తర్వాత తీసుకుంటే మనకు డొమెస్టిక్ బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకుంటే 10th క్లాస్ సరిపోతుందండి. 10th క్లాస్ సరిపోతుంది. ఇక్కడ 10th క్లాస్ మినిమం పర్సెంటేజ్ కూడా ఇవ్వాలా, ఇంటర్మీడియట్ మినిమం పర్సెంటేజ్ కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. నథింగ్ ఎల్స్. రైట్. సో మీరు అప్లై చేసుకోవచ్చు. దేర్ ఆఫ్టర్ చూసుకుంటే మనకు అన్లైక్ ఇప్పుడు మనకు 21 years ఉంటుంది ఇలా కాన్సెప్ట్ కాకుండా కాస్త దీంట్లో మాత్రం కొంచెం మన ఊరట ఉందండి. అందుకే చెప్తున్నా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఖచ్చితంగా అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. ఏజ్ వచ్చేసి మినిమం 18 years ఉండాలండి. మాక్సిమం 22 years ఉండాలి. 22 years ఉండాలి. ఓకేనా? రైట్. ఇక్కడ 1st September 2023 నుంచి తర్వాత రైట్ 31st August 2007 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే ఎలిజిబుల్ ఉంటారో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే సార్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 years ఇవ్వడం జరిగింది. SC/STకి 3 years ఇవ్వడం జరిగింది. OBCకి ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఓకేనా? అయితే వేకెన్సీస్ విషయానికి వస్తే మనం చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసి మనకు జోనల్ వైజ్ ఉంటాయండి. నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్ అనే ఒక 5 zones ఉంటాయి. జోనల్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. రైట్. మన సౌత్ జోన్ కి తీసుకుంటే రైట్ ఈ విధంగా వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ గా వచ్చేసి 54 వేకెన్సీస్ జనరల్ డ్యూటీకి ఉన్నాయన్నమాట. UR కు 21, EWS కు ఇలా డిఫరెంట్ కేటగిరీలో 54 పోస్టులు ఉన్నాయండి. రైట్. సో 54 పోస్టులు మరీ తక్కువేం కాదు. ఎవ్రీ ఇయర్ ఇలాంటి నోటీసే వస్తుంది. మరి వేలల్లో ఇట్లాంటివి రావు. బట్ జాబులు కొట్టుకొని పోతారు. రైట్. కాస్త కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. బాగా చదవాలి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 260 పోస్టులు ఉన్నాయండి.
టోటల్ గా 260 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ మీరు ఏ జోన్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఇది దేర్ ఆఫ్టర్ మనకు డొమెస్టిక్ బ్రాంచ్ కి వస్తే, రైట్, డొమెస్టిక్ బ్రాంచ్ కి వస్తే మనకు అది జనరల్ డ్యూటీ అండి. ఇది డొమెస్టిక్ బ్రాంచ్ కి వస్తే జస్ట్ 40 పోస్టులు మాత్రం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. 40 ఎక్కువ తక్కువ అని కాదు, బట్ 40 పోస్టులు అనేది ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మన సౌత్ సైడ్ తీసుకుంటే 9 పోస్టులు మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో సౌత్ సైడ్ జోనల్ వైజ్ ఏ స్టేట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ రైట్ నౌ. మనకు వచ్చేసి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంది. ఆ సెలక్షన్ ప్రొసీజర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేసెస్ లో జరుగుతాయి అన్నమాట. ఫేజ్ 1, 2, 3, 4, 5 అట్లా, రైట్. సో ఆ ఫేసెస్ స్టేజెస్ ఏముంటాయి సార్ అంటే, ఫస్ట్ స్టేజ్ లో మనకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది. ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి, ఆఫ్లైన్ రాసేదానికి లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది. దీనికి తగ్గ డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్లాలా, ఎట్లా ఉండాలి, ఏం కథ అనేసి నేను తర్వాత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ప్రిలిమినరీగా చూస్తే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, ఫొటోస్, ఇవి మనం తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవాలి. మీ ఎగ్జామ్ రాసే దానికోసం నేను చెప్తున్నానండి. ఓకేనా, అయితే బయోమెట్రిక్ రికార్డింగ్ ఉంటుంది. అంటే మనకు థంబ్ అనేది ఖచ్చితంగా పడాల్సిందే అండి. బయోమెట్రిక్ లేదంటే మనకు అక్కడ మనకు ఎలిజిబుల్ కాదు, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామినేషన్ పరంగా తీసుకుంటే మన మినిమం పాసింగ్ మార్క్స్ ఉంటాయి, చాలా క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం పాసింగ్ మార్క్స్ వచ్చేసి డొమెస్టిక్ బ్రాంచ్ కు వచ్చేసి ఒకటే స్టేజ్ ఎగ్జామ్ ఉంటుందండి, ఒకే సెక్షన్ ఎగ్జామ్ ఉంటుంది డొమెస్టిక్ బ్రాంచ్ కు. అది నేను తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్ కావాల్సింది జస్ట్ 30 మార్కులు రావాలి అంతే. 60 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 30 మార్కులు సంథింగ్ రావాలి. నేను చెప్తాను ఎట్లా అని. సో ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 27 మాత్రమే రావాల్సి వస్తుంది, రైట్. ఇక్కడ నావిక్ జీడీ తీసుకుంటే, జనరల్ డ్యూటీ తీసుకుంటే స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. ఎందుకంటే జనరల్ డ్యూటీకి మనకు +2 ఇంటర్మీడియట్ తో సంబంధించింది కాబట్టి 2 సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట, 2 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో ఎక్స్ట్రాగా మనకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, లైక్ ఇప్పుడు AASSR, రైట్, ఇంకా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో వచ్చేసి ఎక్స్ గ్రూప్, ఇలానే ఇక్కడ కూడా మనకు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ మ్యాథ్స్ అనేది మనకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అనమాట, జనరల్ డ్యూటీ కాన్సెప్ట్ పరంగా తీసుకుంటే, రైట్. సో ఇందులో కూడా ఏంటంటే పాసింగ్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 సపరేట్ గా పాస్ అవ్వాలనేది కంపల్సరీ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తో పాటు ఏ అంటే ఆ యొక్క ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ మనకు ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సెక్షన్ 1 తీసుకుంటే సెక్షన్ 1 ఈజ్ కామన్ ఫర్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ జనరల్ డ్యూటీ, రైట్. సో ఇక్కడ మాక్సిమం డీటెయిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్కులు ఉంటాయండి. టైం వచ్చేసి జస్ట్ 45 మినిట్స్ టైమ్ లో మీరు రాయాలి, 60 క్వశ్చన్స్ రాయాలి, రైట్. ఒక క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది అనమాట, రైట్. సో ఇక్కడ సెక్షన్ 1 లో మనం రాయాల్సింది ఏంటి, మ్యాథ్స్ అంటే నథింగ్ ఎల్స్ వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథ్స్ అనమాట. అర్థమెటిక్ రాసుకోవాలి, 20 క్వశ్చన్స్ అవే ఉంటాయి. సైన్స్ తీసుకుంటే 10 క్వశ్చన్స్ అవే ఉంటాయి. ఇంగ్లీష్ తీసుకుంటే 15 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ తీసుకుంటే 10 ఉంటాయి అనమాట. ఇక జీకే అతి తక్కువ వాల్యూ ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోవాలి, 5 జీకేకి ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, ఈ 4 సబ్జెక్టులకు మనకు వెయిటేజ్ ఉంటుంది అనమాట. చాలా ప్రాపర్ గా సిలబస్ కాంటెంట్ సెలక్షన్ చేసుకునేటప్పుడు మీరు వీటికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఈ యొక్క సిలబస్ ను, ఈ కాంటెంట్ ఏ విధంగా ఇచ్చారో, దేనికి ఎన్ని మార్కుల వెయిటేజ్ ఉందని అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. లేదంటే కళ్ళు మూసుకొని నేను పోయేదే రహదారి అంటే ఏం లేదు, అది కంపల్లో పోయినట్టే అవుతుంది, రైట్. గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రాపర్ గా మీరు స్టడీ చేసి కాంటెంట్ గానీ వాడు ఇచ్చే పేపర్స్ గానీ ఏ విధంగా ప్రీవియస్ గా ఇచ్చారు అని స్టడీ చేసిన తర్వాతనే మీరు రంగంలోకి దిగాలండి. లేదంటే ఇంకా అక్కడ ఏం ఉండదు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడం తప్ప. అంటే రాంగ్ ట్రాక్ లో మీరు ప్రిపేర్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట, ఒకవేళ మీరు ఈ యొక్క సిలబస్ కి అనాలిసిస్ ప్రాపర్ గా చేయకపోతే. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2 గురించి మనం మాట్లాడుకుంటే మాక్సిమం మార్క్స్ సెక్షన్ 2 వాళ్ళు ఎవరు అప్లై చేసి ఎవరు అటెంప్ట్ చేసుకుంటారండి సెక్షన్ 2 వాళ్ళు, జనరల్ డ్యూటీ వాళ్ళు సెక్షన్ 1 రాయాలి, సెక్షన్ 2 రాయాలి. జస్ట్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళు మాత్రమే సెక్షన్ 1 ఉంటుంది, వాళ్ళు సెక్షన్ 2 రాయాల్సిన అవసరం లేదు. బట్ జనరల్ డ్యూటీ వాళ్ళు సెక్షన్ 1 రాసుకోవాలి, సెక్షన్ 2 రాయాలి, రెండింట్లో పాస్ కావాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సెక్షన్ 1 రాసుకోవాలి, సెక్షన్ 2 రాసుకోవాలి. ఎవరు, జీడీ వాళ్ళు, రైట్.
సో ఇక్కడ మాక్సిమం మార్క్స్ సెక్షన్ 2 లో మనకు 50 మార్కులు ఇస్తే 30 నిమిషాలు టైం ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25. జస్ట్ సింపుల్ గా ఇస్తారులే అనుకుంటే కాదు, రైట్? సో ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ సిలబస్ మనకి ఇక్కడ కవర్ చేస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం అండి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, రైట్? సో యూఆర్ కి వచ్చేసి వీటి పాసింగ్ మార్క్స్ నాట్ నెసెసరీ అండి. మీరు పాస్ అయితే ఉద్యోగం వస్తానది ఎప్పుడు కలలు కనకండి. ఇవన్నీ కాంపిటేటివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి పాస్ గురించి, కట్ ఆఫ్ గురించి మీరు అసలు ఆలోచించుకోకూడదు. మీకు జాబ్ రావాలి అంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ 100% ఎఫర్ట్స్ అనమాట. మీ మాక్సిమం స్ట్రెంత్ మీరు పెట్టుకోవాలి తర్వాత, రైట్? సో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని దేవుడు మీ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా పాస్ చేస్తాడు, మీకు ఉద్యోగం అనేది ఇస్తాడు, రైట్? సో అంటిల్ అన్లెస్ మీరు మీ 100% ఎఫర్ట్స్ పెట్టకుండా దేవుని మీదనో ఇంకొకరి మీదనో నమ్ముకుంటే మీ జీవితంలో ఎప్పుడు మీరు బాగుపడలేరండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చాడు. క్లాస్ 12th మ్యాథ్స్ ఫిజిక్స్ ఇస్తాము, కవర్ చేస్తాము అంటే ఎయిర్ ఫోర్స్, ఎక్స్ గ్రూప్ కి, నావీ, ఎస్ఎస్ఆర్ ఇస్తారు కదా సిలబస్ అండి, అదే అండి. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? రైట్. సో అల్టిమేట్ గా ఎయిర్ ఫోర్స్, ఎక్స్, వై గ్రూపులకు, నావీ, ఎస్ఎస్ఆర్ కి అప్లై చేసుకునే ప్రతి క్యాండిడేట్ కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ జస్ట్ అప్లై ఫర్ దిస్ ఇండియన్ కోస్ట్ గార్డ్, రైట్? సో పోస్టులు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, నాట్ ఎ మ్యాటర్, రైట్? మీకు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందో ఏమో చెప్పలేం కదా, రైట్? సో నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయండి. నార్మలైజేషన్ మార్క్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, రైట్? సో దేర్ ఆఫ్టర్ ఈ నార్మలైజేషన్ కాన్సెప్ట్ సుమారుగా చాలా ఇచ్చాడు. మనకు అది అనవసరం, అది ఎట్లా ఇస్తారనేది వాళ్ళకే తెలియదు, ఇచ్చే వాళ్ళకే. స్టేజ్ 2 పరంగా తీసుకుంటే మనకు లైక్ ఇప్పుడు ఏదైతే స్టేజ్ 1 కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఉంటుందో అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ స్టేజ్ 2 వస్తుందండి. కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పాస్ కావాలి, దాని తర్వాత మీకు స్టేజ్ 2కి వస్తుంది. స్టేజ్ 2 లో ఒకటి ఏంది అసెస్మెంట్ టెస్ట్ అని ఉంటుంది. ఈ అసెస్మెంట్ టెస్ట్ లో మనకు రైట్ చూద్దాం. స్టేజ్ 2 లో ఒకటి అసెస్మెంట్ టెస్ట్ అని ఉంటుంది, రైట్? ఇదేం సార్ అంటారేమో, బయోమెట్రిక్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అంటే అసలు నువ్వా కాదా, అసలు ఈ క్యాండిడేట్ నువ్వా కాదా అని అసెస్మెంట్ చేసుకుంటారు అనమాట. దేర్ ఆఫ్టర్ సెకండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అనమాట. రైట్? ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో మనం చేయాల్సిన పని ఏముంది సార్ అంటే మాకు తెలియదా సార్, జస్ట్ పరిగెత్తడమే కదా అంటారు. అది ఎంత పరిగెత్తాలా, ఏం పరిగెత్తాలి అని చెప్తా చూడండి. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుందండి, 7 minutes లో మీరు పరిగెత్తాలి. అది అవలీలగా ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ బాగా పెట్టుకున్నారో ఖచ్చితంగా పరిగెత్తారు. నెక్స్ట్ 20 స్క్వాట్స్ అనమాట, అంటే ఉటక్ బేటక్ అంటే కూర్చోవడం లేయడం అంతే. 20 సార్లు కూర్చొని లేలేరా, ఖచ్చితంగా కూర్చొని లేస్తారు, రైట్? సో నెక్స్ట్ 10 పుష్అప్స్ అనమాట. పుష్అప్స్ అంటే పుల్అప్స్ కాదు, పుష్అప్స్ ఈజీగా తీయగలరు అనమాట, రైట్? స్టేజ్ 2 ఇస్ నాట్ ఏ మ్యాటర్ అండి. ఒకసారి మీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు అంటే స్టేజ్ 2 అనేది చాలా అంటే నల్లేరు మీద నడక అన్నట్టు అనమాట. అంటే చాలా మెత్తగా స్మూత్ గా వెళ్ళిపోతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ప్రాపర్ గా చూసుకోవాలి. మీ 10th క్లాస్ ఆధార్ కార్డు అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డు మ్యాచ్ అవుతుందా లేదా, ఫర్దర్ డీటెయిల్స్ మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో దానికి సంబంధించి డొమిసైల్ సర్టిఫికేట్ కావచ్చు. నేను డాక్యుమెంట్స్ గురించి సపరేట్ గా నేను వీడియో చేస్తాను, ఇక్కడ చేస్తే చాలా లెంతీ అవుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చూసుకోవాల్సి వస్తుంది అనమాట, రైట్? ఏమేమి తీసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను డాక్యుమెంట్స్ సంబంధించి. ఓకే, రైట్. అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇది ఒక కాస్త కొంచెం ఆలోచించాల్సిన విషయం. మెడికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా మంచిగా జరుగుతుందండి. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మన సౌత్ సైడ్ తీసుకుంటే ఐఎన్ఎస్ కళ్యాణి అంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ మెడికల్ వచ్చేసి ఐఎన్ఎస్ చిలకాలో జరుగుతుంది. ఎక్కడ? ఒరిస్సాలో. ఎక్కడైతే నావీకి, కోస్ట్ గార్డ్ వాళ్ళకి కలిసి ట్రైనింగ్ ఇస్తా ఉంటారండి, ఐఎన్ఎస్ చిల్క, అక్కడ మెడికల్ జరుగుతుంది. దేరాఫ్టర్ ఎవరికైనా రీమెడికల్ వస్తే ఐఎన్ఎస్ కళ్యాణి మనకు విశాఖపట్నం ఉంది, అక్కడికి రెఫర్ చేస్తారనమాట. మోస్ట్లీ మరి టూ మచ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఏమి అక్కడ ఉండకపోవచ్చు. లైక్ నార్మల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఎలా జరుగుతుందో మెడికల్, లైక్ వైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ లో కూడా సేమ్ మెడికల్ జరుగుతుంది. మెడికల్ పాలసీస్ యూనిఫామ్ వేసుకునే వాళ్ళకి అందరికీ ఒకటే కైండ్ ఆఫ్ మెడికల్ పాలసీస్ ఉంటాయి. టాటూలు పొడిపించుకుంటాము, మా ఇష్టమైన హీరో అల్లు అర్జున్ బొమ్మ వేయించుకుంటాము ఏంటి, ఇంకా మీకు బొమ్మ చూపించారు అక్కడ. ఓకేనా? జాగ్రత్త అండి. ఓకేనా? సో అట్లా మనకు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. రీమెడికల్ ఇస్తే ఇంకా మళ్ళీ మనం రీమెడికల్ కూడా వెళ్ళి చేయించుకోవచ్చు, నో ఇష్యూ అందే. డైరెక్ట్ గా అన్ఫిట్ చేస్తారు అనేది కొంచెం తక్కువే. రీమెడికల్ ఇచ్చి తర్వాత మేబీ అన్ఫిట్ చేస్తారు అనమాట, ఒకవేళ మరి అక్కడ కూడా పాస్ కాకపోతే అనమాట, రైట్? సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది స్టేజ్ 3. ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్, స్టేజ్ 2 ఫిజికల్, స్టేజ్ 3 వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్.
ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఆ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నాట్ అప్పుడు ఎవరైనా మీరు బాగా రాశారు, మెడికల్ పాస్ అయ్యారు, ఎగ్జామ్ పాస్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జస్ట్ మీకు స్టేజ్ 1 లో మార్క్స్ ఎవరైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళ నుంచి తీసుకొని ఇస్తారనమాట. అంటే ఫిజికల్ లో మీకు మార్క్స్ యాడ్ కావండి. స్టేజ్ 1 లో ఎవరైతే మీరు మంచిగా రాస్తారో వాళ్ళకు మీకు మెరిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఆ స్టేజ్ 3 లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ ఐఎన్ఎస్ చిల్కాలో జరుగుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ చిల్కాలో ఎన్రోల్మెంట్ మెడికల్ జరుగుతుంది, రైట్. సో దేర్ ఆఫ్టర్ మనకు డాక్యుమెంట్ సబ్మిషన్ ఇవన్నీ ఉంటాయి. అది మన తర్వాత లేటర్ ఆన్ స్టేజ్ ఉన్నట్టు అది కాన్సెప్ట్, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో స్టేజ్ 4 వచ్చేసి మీరు ఐఎన్ఎస్ చిల్కాకి వెళ్తారు. యు ఆర్ రెడీ ఫర్ ది మనకు ట్రైనింగ్ అనమాట. స్టేజ్ 4 వచ్చారంటే యు ఆర్ రెడీ ఫర్ ది ట్రైనింగ్. మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఐఎన్ఎస్ చిల్కాలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది, రైట్. సో హౌ టు అప్లై అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సార్ ఏం లేదు, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in.cgept ఈ యొక్క లింక్ అనేది అప్లై చేసుకునే దానికి లింక్, రైట్. సో ఈ అప్లికేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఇస్తాను, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, రైట్. ఈ అప్లికేషన్ డైరెక్ట్ గా మీకు వస్తుంది, రైట్. సో దాంట్లో మనకు మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట, రైట్. ద క్యాండిడేట్ హాస్ టు ఎన్షూర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అట్లీస్ట్. సో ఓకే, మనకు December 31st, 2025 వ్యాలిడ్ అవ్వాలంటే నో ఇష్యూ అందట్. మీరు ఇప్పుడిప్పుడు మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని మీరు ప్రాపర్ గా పెట్టుకోండి. అది మాత్రం ఖచ్చితంగా మీకు 31st December 2025 వరకు అయితే ఉండాలి, మర్చిపోకూడదు. లేదా ప్రతిదీ దాంట్లోకే కరెస్పాండెన్స్ వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలండి, ఓకేనా, రైట్. ఇదొకటి అయితే నెక్స్ట్ ఇంకా ఏమైనా డైరెక్షన్స్ ఇంకా ఎలా ఫిల్ చేయాలి ఇవన్నీ మీకు ఈ యొక్క ఫామ్ లో మనకి ఈ యొక్క లింక్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అందుకే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇది నింపేటప్పుడు ఏం తప్పులు చేస్తారు, ఎలా మిస్టేక్ చేస్తారు అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లింక్ త్రూ మీరు చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. మీకు ట్రైనింగ్ మాత్రం ఐఎన్ఎస్ చిల్కాలో ఉంటుందండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ అంటే వైల్ ఫిల్లింగ్ ద క్యాండిడేట్స్, అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఈ డాక్యుమెంట్స్ గురించి, రైట్. అది కాస్త నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటో, అంటే ఇట్ షుడ్ నాట్ బి ఓల్డర్ దాన్, అంటే ఒక 3 months కంటే పాతది ఉండకూడదు అనమాట, రైట్. సో ఈ ఖచ్చితంగా ఈ యొక్క ఫోటో అనేది మనకు పెట్టుకోవాలి. లైవ్ ఇమేజ్ క్యాప్చర్ మనకు అప్లికేషన్ నింపేటప్పుడు లైక్ వైజ్ ఇప్పుడు SSCGD కూడా అలానే వస్తుంది కదా, లైవ్ ఇమేజ్ క్యాప్చర్ చేసుకుంటుందండి. ఇది ఖచ్చితంగా మీకు అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాండిడేట్స్ సిగ్నేచర్ ఇమేజ్ SSCGD లాగానే అలా ఇమేజ్ స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట మీకు ఖచ్చితంగా అప్లై చేసుకునేటప్పుడు. ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు ఉండాలి, రైట్. ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకోండి అప్లై చేసుకునేటప్పుడు. ఒకవేళ సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంది అనుకుంటే సర్వీస్ సర్టిఫికేట్, లేదు అంటే లేదు, వదిలిపెట్టేసేయాలి, ఓకే. అది ఎందుకు అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్సనల్ పనిచేసిన వాళ్ళ కొడుకులు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనమాట, రైట్. సో ఒక డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి. అది మేము ఎక్కడి వాళ్ళం, ఏ స్టేట్ వాళ్ళం అన్నట్టుగా నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట, ఓకేనా. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఇఫ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2, అంటే ఈ యొక్క నోటిఫికేషన్ లో కంప్లీట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, దేనికి మనకు అప్లోడ్ చేయాలి, స్టేజ్ 1 కు స్టేజ్ 2 కనేసి ఒకసారి మీరు నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇంపార్టెంట్ అన్నట్టు నేను మీకు అప్లోడ్ చేస్తున్నా. ఆ డాక్యుమెంట్స్ ఏ సైజ్ లో అప్లోడ్ చేసుకోవాలి అన్నది కూడా ఇచ్చాడు. 50 KB నుంచి 150 KB వరకు మనకు ఆ మధ్యలో డాక్యుమెంట్ సైజ్ అనేది ఉండాలి, మెమరీ సైజ్ అనేది ఉండాలన్నమాట, రైట్. సో ఇది మెయిన్ మీకు డీటెయిల్స్ అన్నమాట, మీరు తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ మనకు ఎగ్జామినేషన్ కు అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 300 రూపీస్ ఉంటుందండి. SC ST వీళ్ళకి మాత్రం మనకు ఫ్రీనే ఉంటుంది, రైట్. సో అప్లయింగ్ ఫర్ వేకెన్సీస్ ఫర్ SC ST హూ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రీ, అంటే వాళ్ళకు ఉండదు. రిమైనింగ్ వచ్చేసి మీ 300 రూపాయలు పెట్టుకొని మనం అప్లికేషన్ ఫీజు అనేది నింపుకోవాల్సి వస్తుంది. గ్యారంటీగా అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అడ్మిట్ కార్డ్ గ్యారంటీగా రావడం, మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నదో మీకు అడ్మిట్ కార్డ్ అనేది గ్యారంటీగా రావడం జరుగుతుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నోటిఫికేషన్ చిన్నదా పెద్దదా ఇవి పక్కన పెట్టండి, మన స్ట్రెంత్ ప్రకారం మనం ప్రిపేర్ అయితే ఎలాంటి నోటిఫికేషన్ అయినా మనం కొట్టొచ్చు అనే కాన్సెప్ట్ అనమాట. అప్లై చేసుకోండి. ఏజ్ గ్రూప్ ఎవరెవరికైతే మీకు ఎలిజిబుల్ అనిపిస్తుందో అందరూ అప్లై చేసుకోండి, నో డౌట్.
దీనికి సంబంధించిన మంచి కోర్సు కూడా నేను మన సైనిక యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి స్పెసిఫిక్ కోర్సెస్ ఇవ్వడం అనేది అందరూ ఇవ్వరు. మన సైనిక యాప్ లో ఇలాంటి కోర్సెస్ నేను లాంచ్ చేశాము ఆల్రెడీ, ఈ రోజే లాంచ్ చేశాను. దీనికి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియో సిరీస్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఫాలో అప్ చేస్తూనే ఉంటాను అనమాట. రైట్. సో ఎవరైతే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్ తీసుకున్నారో, ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై తీసుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ మీరు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్స్ వై ఎవరైతే తీసుకున్నారో ఇక్కడ ఉన్న నోటిఫికేషన్ రెండింటికి ఎలిజిబుల్ అవుతారండి. మళ్ళీ సెపరేట్ గా కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు కొంచెం ఊరికే అయితే రావన్నమాట. ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఎయిర్ ఫోర్స్ వై గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచ్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు అంటే ఖచ్చితంగా ఎక్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి, మళ్ళీ వై గ్రూప్ కూడా తీసుకోవాలన్నమాట. అయితే కన్ఫ్యూజన్ ఏం లేదండి. అక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఇక్కడ చాలా ఈజీ అనిపిస్తుంది. ఏ డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దయచేసి మీరు మాట్లాడచ్చు. ఓకే. రైట్. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు మనకు టెంటేటివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఎగ్జామినేషన్ అంటే జూన్ మిడ్ ఆఫ్ ఏప్రిల్ లో ఎగ్జామ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలా. స్టేజ్ 1, స్టేజ్ 2 జూన్ లో ఉంటుంది, స్టేజ్ 3 సెప్టెంబర్ లో ఉంటుంది. స్టేజ్ 3 అయిపోతేనే మరి మీరు ఐఎన్ఎస్సీల్ కాలో ఉంటారు, మీరు సెలెక్ట్ అయితే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎగ్జామినేషన్ పరంగా తీసుకోండి. రెస్ట్ ఆల్ మనకు తర్వాత మనం ఏమన్నా ఉంటే తర్వాత డిస్కస్ చేసుకుని ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు స్టేజ్ 1 పాస్ అయిన తర్వాత అనమాట. ఓకే గైస్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నోటిఫికేషన్, మంచి నోటిఫికేషన్. ఇండియన్ కోస్ట్ గార్డ్ సాలరీస్ కూడా బాగానే ఉంటాయి, అలవెన్సెస్ కూడా బాగానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ కమింగ్ 8th పే కమిషన్ అనమాట. ఇక్కడ మీకు 35 అప్రాక్సిమేట్ గా పర్ మంత్ 35 తీస్తారు. సో 8th పే కమిషన్ వచ్చింది అంటే అప్రాక్సిమేట్ పర్ మంత్ 45,000 to 50,000 కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ రేషన్ వస్తుంది, ఫ్రీ రేషన్, ఫుడ్ గిడ్ అంతా ఫ్రీనే, ఉండేదానికి అంతా ఫ్రీనే ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంచి పోస్ట్ అండ్ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది, కట్ ఆఫ్ కూడా అలాగనే ఉంటుంది. బట్ ప్రిపేర్ అయ్యి మంచిగా హార్డ్ లెవెల్ క్వశ్చన్ పేపర్ రాదు, సో ఈజీగానే వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరైతే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, దయచేసి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే దీనికి స్పెసిఫిక్ గా కోర్సెస్ ఇవ్వాలి, ఎట్లా పడితే ఎట్లా ఇవ్వకూడదు అనమాట. ఓకేనా గైస్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ మీకు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.